గ్రామ పంచాయతీలు కంప్లీట్ కావడం జరిగింది. మిగతా 6 ఉన్నాయి. అంటే మనకి సోషల్ ఆడిట్లో అన్ని గ్రామ పంచాయతీలో చిన్న చిన్న ఫైండ్ అవుట్స్ వస్తున్నాయి. ఏంటంటే రోజ్గార్ దివస్ కండక్ట్ చేయట్లేదని. రోజ్గార్ దివస్ అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం ప్రతి నెల 4వ శుక్రవారం జరిగే ఒక గ్రామ సభ పెట్టి కూలీలకు వాళ్ళకి హక్కులు ఏంటో చెప్పాలి. ఈ విషయం వాళ్ళందరికీ చెప్పిన సెక్రటరీలకు ఇప్పటి నుంచి నిర్వహిస్తున్నారు. ఏం లేదు, వర్క్ సైట్లోనే ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి దానికి సంబంధించిన అంశాలన్నీ తెలియజేస్తారు. అంతే. అదే కాకుండా కొన్ని నామ్స్ ఉన్నాయి, 7 రిజిస్టర్స్ మెయింటైన్ చేశారు. కానీ చిన్న చిన్న ఏంటంటే ఫిర్యాదు రిజిస్టర్ అని ఉంటుంది. ఫిర్యాదు రిజిస్టర్ అంటే మన వాళ్ళకి వచ్చినాయా అని దాదాపు ఎక్కడ కూడా కనుక ఉంటుంది. కనుక ఫిర్యాదు తీయాలి కాబట్టి నిల్లే ఉంటుంది. కానీ ఆ రిజిస్టర్ చూపెట్టలేదని రాస్తారు. అట్లాంటి చిన్న చిన్న రిజిస్టర్లు కూడా మెయింటైన్ చేయాలి. వర్క్ ఫైల్ ఉంటుంది. వర్క్ ఫైల్లో అంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. కానీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కొన్ని లేవు, అవి డౌన్లోడ్ కావట్లేదు అంటారు. అవి కూడా పెట్టేస్తే చాలా పోతాయి. కొన్ని ఏంటంటే కొన్ని జీబీలలో మనకి ఇప్పుడు ఎన్ఎంఎస్ మాస్టర్ అని ఉంటుంది, ఫీల్డ్లోనే తీసుకోవాలి. ఆ రోజు తీసుకుంటారు. కానీ తీసుకునేటప్పుడు ఒక్కోసారి అక్కడ అసలు కనిపించదు. అది అసలు అటెండెన్స్ పడ్డదా లేదా తెలియదు. అట్లనే ఆదివారం కూడా అంటే పడవ తెలియక ఇంకోటి చేస్తారు. అది ఆదివారం నాడు నెక్స్ట్ డే తీసుకుంటారు. దానివల్ల ఆదివారం వర్క్ జరగదు. కానీ ఆదివారం వర్క్ పడ్డట్టు చూపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని 7 ఆప్షన్ ఇస్తేనేమో తీయచ్చు. 7 ఆప్షన్ తీయరాదు కాబట్టి ఆటోమేటిక్గా 6 రోజులకు వచ్చే పేమెంట్ 7 రోజులకు చేస్తారు. అదే పేమెంట్ వాళ్ళకి 7 రోజులు పడిపోతాయి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటున్నాయి. ఇప్పుడు అవన్నీ రాకుండా చూస్తాం. ఎక్కడైతే ఏదైనా మిస్టేక్ జరిగితే వాళ్ళందరికీ కూడా ఈ రిజిస్టర్లను ఇవన్నీ సక్రమంగా మెయింటైన్ చేయమని వాళ్ళందరికీ కూడా పెనాల్టీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇష్యూస్ రాకుండా చూస్తాం. మాస్టర్ నందు హాజరులు సంతకాలు కలవు సార్. ఈ మాస్టర్ పైన నో అకౌంట్ అని రాయడం వల్ల 305 రూపాయలు నష్టపోవడం జరిగింది. మనకి ఎస్టిమేషన్ ప్రకారం ఉన్న లొకేషన్లోనే మేనేజ్మెంట్ తీసుకున్నాం సార్. టోటల్ ఏ గ్రామంలో సామాజిక తనిఖీ నిర్వహించే గ్రామంలో సమాంతర సామాజిక తనిఖీ అనేది నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 5 సార్. ఈ గ్రామ పంచాయతీ నందు వర్గైట్ల సంఖ్య 6. ప్రాపర్గా చెప్పాలా అంతే సార్. వర్క్ అక్కడికే ఉంది, అక్కడి వరకే స్టాప్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత నువ్వు ముందుకు ఎట్లా వెళ్తావు? ఈ బాధ్యత కదా మరి. లేబర్ ఎక్కువ వచ్చారు, పేమెంట్ పడాలనే అదే లేబర్కి పేమెంట్ అసలు టోటల్ పేమెంట్ 2,07,000 సార్. ఈ వరకు అడిగి 2,07,000. ఏడాది మళ్ళీ ఒకసారి కూడా అలా వెనక్కి మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ ఒకసారి మేర్మెంట్ చేసినాం సార్. 2 సార్లు వచ్చినాం. అంటే టేపులు కొంచెం రాసుకోవడంలో వేరియేషన్ వచ్చింది. వీళ్ళొచ్చిన మాకైతే మళ్ళీ ఒకసారి కూడా మేర్మెంట్ చేసినాం. తప్ప డాక్యుమెంట్ సేవ్ కూడా పెట్టలేదు. అవును సార్, 500 రూపీస్. ₹25,812 ఖర్చు చేస్తారు. దీనికి సంబంధించిన ఖర్చు ఇవ్వలేదు. కమ్యూనిటీ పనులు తనిఖీ చేయలేదు. ఇవ్వనందున తనిఖీ నిర్వహించలేదు సార్. ఇంతవరకు గ్రామ సమాచారం సార్. 6 రోజులకు వేరే ఉన్నది, 7 రోజులకు వేరే ఉన్నది సార్. వేజ్ పర్ డే ఉన్నది సార్. అది 77,667 రూపాయలు సార్. మరియు సామాగ్రిగా 52,346 రూపాయలు సార్. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 28,30,30,13 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఇటు ఖర్చుకు గాను 26 పనులు చేయడం జరిగింది. భౌతిక పరిశీలన చేయడం జరిగింది. మరి ఇన్ఫర్మేషన్ సార్, ఎవెన్యూ ప్లాంటేషన్ వర్క్ ఐడి నందు 400 మొక్కలకి 400 మొక్కలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. నందు 480 మొక్కలకి 480 మొక్కలు ఉన్నట్టుగా గుర్తించారు సార్. విడతకు సంబంధించి లక్ష్మి అనే హక్కుదారురాలు 6 రోజులు పనిచేయడం జరిగింది సార్.
కానీ 100 రోజులు నిండడం వలన 4 రోజులకు గాను 519 రూపాయలు పేమెంట్ కాలేదు సార్. అటు పేమెంట్ మేకే పేమెంట్ అని రాసినప్పటికీ కూడా ఇంతవరకు పేమెంట్ చేయలేదని గుర్తించడం జరిగింది. అటు మస్టర్ నందు కలదు సార్. కాస్ట్లో 19 అని రాయడం వలన 3 రోజులకు గాను 583 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్ లాస్ట్ పేమెంట్. సార్ 27 మంది హక్కుదారులు 89 రోజులు పనిచేసినట్టు మస్టర్ నందు కలదు సార్. కానీ వారి సంతకాలు లేకుండానే 14,806 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. పేమెంట్ చేయడం జరిగింది సార్. అటు వర్క్ ఫైల్ నందు పూర్తి డాక్యుమెంట్ పెట్టలేదు అని దర్శి బృందం వారు గుర్తించడం జరిగింది సార్. ఎస్టిమేషన్ నందు 8 పనులకు పని పేరు లేకుండానే లొకేషన్ పేరు వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. మరియు వీటి పనులకు సంబంధించి పొడవు వెడల్పు లోతులు కూడా ఎస్టిమేషన్ నందు వేయలేదు, పరిమాణం మాత్రమే వేయడం జరిగింది సార్. దానికి సంబంధించి ఇన్పుట్ డాటా షీట్ కూడా ఇవ్వలేదు సార్ తనిఖీ బృందానికి. సంబంధించి మేము పేరు మాత్రమే వేయడం జరిగింది, పని పేరు వేయకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. కాలంలో 25 వేయడం వలన 6 రోజులకు గాను అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్ 744 రూపాయలు. నెలలో ఇచ్చి ఇంకో నెలలో ఇవ్వలేదు అంటే అట్లా లేదు సార్. ప్రతి నెల కంటిన్యూగా పేమెంట్లు అయినాయి. ఎక్స్పెండిచర్ అమౌంట్ 7,79,000 సార్. 15 పనులు చేయడం జరిగింది. సామాజిక తనిఖీ అనేది నిర్వహించలేదు. వర్కైట్ల సంఖ్య 5 సార్. మొత్తం పనులు చేసినది 5. మొక్కల సంఖ్య 3,383. బతుకున్న మొక్కల సంఖ్య 3,085. చనిపోయిన మొక్కల సంఖ్య 298 సార్. సంఖ్య ఇవ్వలేదు సార్. వర్క్ డీటెయిల్స్ సార్. గడ్డ పెట్టారు సార్. ఇది ఓవర్లాప్ అయిందని నచ్చుకోవడం నేను. అంటే ఇది 13వ మీటర్ సార్. 14 మీటర్లు కూడా రాయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ చార్ట్ అనేది నిర్వహించలేదు సార్. మాన్యువల్ ఇంపోర్ట్ డేటా షీట్ అనేది నిర్వహించలేదు. ఎస్టిమేషన్ ఉండదా మాన్యువల్ ఇంపోర్ట్ నిర్వహించలేదు సార్. ఎస్టిమేషన్ లో పని పేరు వేయకుండానే పని చేయడం జరుగుతుంది సార్. సరిగ్గా నిర్వహించడం లేదు సార్. అది సంతకాలు, సెక్రటరీ సంతకాలు వాళ్ళకి అవగాహన కల్పించేది ఏం రాసలేదు సార్. నేమ్ సర్కిల్ నెంబర్ 653 ప్రకారం నేమ్ బోర్డులు పెట్టాల్సింది ఉంది, కానీ 8 నేమ్ బోర్డులు ఏమో ఉన్నాయి. మీరు 7 నేమ్ బోర్డులు అనేది లేవు సార్. సామాజిక తనిఖీలో భాగంగా ఇప్పటి వరకు 11 గ్రామ పంచాయతీలు కంప్లీట్ కావడం జరిగింది. మిగతా 6 ఉన్నాయి. అంటే మనకి సోషల్ ఆడిట్లో అన్ని గ్రామ పంచాయతీలో చిన్న ఫైండ్ అవుట్స్ వస్తున్నాయి. ఏంటంటే రోజ్గార్ దివస్ కండక్ట్ చేయట్లేదని. రోజ్గార్ దివస్ అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ ప్రకారం ప్రతి నెల 4వ శుక్రవారం జరిగే ఒక గ్రామ సభ పెట్టి కూలీలకు వాళ్ళకి హక్కులు ఏంటో చెప్పాలి. ఈ విషయం వాళ్ళందరికీ చెప్పినాము సెక్రటరీలకు. ఇప్పటి నుంచి నిర్వహిస్తున్నారు. ఏం లేదు, వర్క్ సైట్లోనే ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి దానికి సంబంధించిన అంశాలన్నీ తెలియజేస్తారు. అంతే. అదే కాకుండా కొన్ని నామ్స్ ఉన్నాయి. 7 రిజిస్టర్స్ మెయింటైన్ చేశారు. కానీ చిన్న ఏంటంటే ఫిర్యాదు రిజిస్టర్ అని ఉంటుంది. ఫిర్యాదు రిజిస్టర్ అంటే మన వాళ్ళకి వచ్చినాయా అని దాదాపు ఎక్కడ కూడా దాని మీద అంటే రిటర్న్గా ఫిర్యాదు చేయాలి కాబట్టి నిల్లే ఉంటుంది. కానీ ఆ రిజిస్టర్ చూపెట్టలేదని రాస్తారు. అట్లాంటి చిన్న రిజిస్టర్లు కూడా మెయింటైన్ చేయాలి. వర్క్ ఫైల్ ఉంటుంది. వర్క్ ఫైల్లో అంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి, కానీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కొన్ని లేవు. అవి డౌన్లోడ్ కావట్లేదు అంటారు. అవి కూడా పెట్టేస్తే చాలా పోతాయి. కొన్ని ఏంటంటే కొన్ని జీబీలలో మనకి ఇప్పుడు ఎన్ఎంఎంఎస్ మాస్టర్ అని ఉంటుంది. ఫీల్డ్లోనే తీసుకోవాలి. ఆ రోజు తీసుకుంటారు, కానీ తీసుకునేటప్పుడు ఒక్కోసారి అక్కడ కనిపించదు. అది అసలు అటెండెన్స్ పడ్డదా లేదా తెలియదు. అట్లనే ఆదివారం కూడా అంటే పడవ తెలియక ఇంకో రోజు చేస్తారు. అది ఆదివారం నాడు నెక్స్ట్ డే తీసుకుంటారు. దానివల్ల ఆదివారం వర్క్ జరగదు, కానీ ఆదివారం వర్క్ పడ్డట్టు చూపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఎయిడ్ ఆప్షన్ ఇస్తేనేమో తీయచ్చు. ఎయిడ్ ఆప్షన్ తీయరాదు కాబట్టి ఆయన ఆటోమేటిక్గా 6 రోజులకు వచ్చే పేమెంట్ 7 రోజులకు చేస్తారు. అదే పేమెంట్ వాళ్ళకి 7 రోజులు పడిపోతాయి. చిన్న మిస్టేక్స్ ఉంటున్నాయి. ఇప్పుడు అవన్నీ రాకుండా చూస్తాం. ఎక్కడైతే ఏదైనా మిస్టేక్ జరిగితే వాళ్ళందరికీ కూడా ఈ రిజిస్టర్లు ఇవన్నీ సక్రమంగా మెయింటైన్ చేయమని వాళ్ళందరికీ కూడా ఫినాల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇష్యూస్ రాకుండా చూస్తాం. మొక్కలకి 3,602 మొక్కలు దక్కుతున్నాయి. 380 మొక్కలు చనిపోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ ఆఫ్టర్ లేబర్ బడ్జెట్ డీటెయిల్స్
2 days స్లిప్ ఇస్తామని గ్రామసభ జరిపించారు. చెరువుల పుడికిత పనికి సంబంధించి సార్ 45 మాస్టర్స్ పనిచేసినట్టుగా మా ఎంపుకున్నందుకు కొత్త రికార్డ్ చేసి సార్, కానీ వాటికి సంబంధించి పేమెంట్ చేయలేదు, అటు మాస్టర్లు చూపించలేదు సార్. మాస్టర్లకి మళ్ళీ పేమెంట్ చేసిరా, మళ్ళీ కొత్త వాళ్ళకి చేసిరా, అది తెలియదు సార్ మనకి. పేమెంట్ కానీ మాస్టర్ మాత్రం చూపించలేదు సార్. అర్థానికి సంబంధించి సార్ రెడ్ మార్క్ అని జాబితాలో రావడం అంటే పేరు వద్ద రావడం వల్ల వీళ్ళకు డిమాండ్ రావడం లేదని అతి సమస్య పరిష్కరించి వాటికి అర్పించమని ఇవ్వడం జరిగింది సార్. 24 సార్ ఇన్స్టిట్యూషన్ పార్ట్నర్షిప్ పనికి సంబంధించి సార్ 1000 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం పిల్లల మొక్కలు లెక్కించగా 812 మొక్కలు ఉన్నాయి సార్. మీద 108 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. పేరు గ్రామసభలో తెలిపినారు సార్. ఇష్యూ నెంబర్ కమ్యూనిటీ పార్ట్నర్షిప్ పనికి సంబంధించి సార్ ఇది 2000గా ఎంపుకు రికార్డ్ చేయడం జరిగింది సార్. పిల్లలు మాత్రం 184 మొక్కలు మాత్రమే ఉన్నాయి సార్. మిగతా 1816 మొక్కలు చనిపోయినాయి సార్. పెట్టేసి సార్. ఆడు కాదు ఇప్పుడు మామూలు బండ్లెక్కి చూడు మనం ఊసిపోయిందేమో నేను పెట్టిస్తాను మనం నేను వేరే వాళ్ళు పంపిస్తాను లేకపోతే సిగ్నల్ రాకపోతే. ఆయిల్ పంప్ పార్ట్నర్షిప్ పనికి సంబంధించి సార్ సుజాత రైతు సంబంధించి 130 మొక్కలు నాటుకోవడం జరిగింది సార్. ప్రస్తుతం ఇంటి మొక్కలు లెక్కించి 123 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 7 మొక్కలు చనిపోయినాయి సార్. సార్ ఈ ప్లే గ్రౌండ్కి సంబంధించి సార్ మనకు 300 మొక్కలు నాటినట్టుగా ఇక్కడ పక్కన సార్. పిల్లలు చూస్తే 92 మొక్కలు మాత్రమే సార్. మిగతా 208 మొక్కలు చనిపోయినాయి సార్. సార్ ఈ రోజుగారి దివస్ సంబంధించి రిజిస్టర్ ఇవ్వలేదు సార్. ఇచ్చినారు కానీ పూర్తి అంటే ప్రతి నెల కూడా అప్డేట్ లేదు సార్. నోటీస్ బోర్డులో పెట్టడం లేదు సార్. సార్ ఇన్ఫర్మేషన్ చార్ట్ అనేది ఇన్ఫర్మేషన్ చార్ట్ అనేది జీపీలో లేదు సార్. 31 సార్ ఇది న్యూ జాబ్ కార్డులకు సంబంధించి సార్. కొత్త జాబ్ కార్డులు వచ్చేసి మనకి ఇప్పటివరకు కూడా పంపిణీ చేయలేదు సార్. 2021 సంవత్సరం సంబంధించి మొత్తం జీపీలో ఉన్నాయి సార్. అయితే ఒక 10% ఏమి ఇచ్చినట్టున్నాయి సార్. మిగతా 90% జీపీలో ఉన్నాయి సార్. జరిగిన పనులకు సంబంధించి సార్ ఎస్టిమేషన్ అందరూ అసంపూర్తి వేయడం జరిగింది సార్. పని పేరు మరి పొడవు వెడల్పు లోతులు ఏం వేయలేదు సార్. డైరెక్ట్ పరిమాణ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. మేడం ఇప్పుడు అర్షీట్స్ కూడా ఇవ్వలేదు సార్. పని చేయలేదు అంటున్నారు గ్రామ సభలో. అదే తప్ప డాక్యుమెంట్స్ ఏవి కూడా పెట్టలేదు. అవును సార్ 500 రూపీస్. ₹25,812 ఖర్చు చేస్తారు. దీనికి సంబంధించిన ఖర్చు ఇవ్వలేదు. కమ్యూనిటీ పనులు తనిఖీ చేయలేదు. అంతే సార్ వర్క్ అక్కడికే ఉంది, అక్కడి వరకే స్టాప్ అయిపోయింది. కంప్లీట్ అవుతుంది నువ్వు ముందుకు ఎట్లా వెళ్తావు బాధ్యత కదా మరి. లేబర్ ఎక్కువ వచ్చారు పేమెంట్ పడాలనే లేబర్కి పేమెంట్ అక్కడ టోటల్ లెక్క పేమెంట్ 2,27,000 సార్ ఈ వరకడికి 2,27,000. ఏడాది మళ్ళీ ఒకసారి కూడా అలా వెనక్కి మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ ఒకసారి కూడా మేర్మెంట్ చేసినాం సార్. 2 సార్లు వచ్చినాం. అంటే టేబుల్ కొంచెం రాసుకోవడంలో వేరియేషన్ వచ్చింది వీళ్ళొచ్చిన మాకైతే మళ్ళీ ఒకసారి కూడా మేర్మెంట్ చేసినాం.